ఇప్పుడు మీరు చూసారంటే నార్మల్గా మీరు గమనించండి, మన బ్రెయిన్లో మొత్తం ఉండేది ఏంటంటే ఫ్యాట్ కాంటెంట్ అండి. అంత కొవ్వు పదార్థమే, అంతకుమించి ఏంటి. ఈ ఫ్యాట్ కాంటెంట్లో ఏముంది అంటే న్యూరాన్స్ ఉంటాయి. ఈ ఫ్యాట్ కాంటెంట్లో న్యూరాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా న్యూరాన్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా ఒక మెమొరీ ట్రేస్ అంటారు. ఒక మెమొరీ ట్రేస్ అంటారు. వన్ మెమొరీ ట్రేస్ అంటే అర్థం ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు 1 పర్సనల్ కంప్యూటర్. వన్ పర్సనల్ కంప్యూటర్, ఓకేనా. ఒక మెమొరీ ట్రేస్ అంటే 1 పర్సనల్ కంప్యూటర్. ఈ విధంగా ఫ్యాట్ కాంటెంట్లో న్యూరాన్స్ ఒక మనిషి బ్రెయిన్లో ఎన్ని ఉన్నాయి అనేది నేను మీకు కౌంట్ చేసి చెప్తాను. ఎన్ని ఉన్నాయి మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేది. ఇప్పుడు ఒక మెమొరీ ట్రేస్ అంటే మనకి మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ కౌంట్ చేసుకుంటే మనిషికి ఉండే కెపాసిటీ ఎంత అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు నార్మల్గా మీరు చూడండి, మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ ఎన్ని ఉన్నాయంటే 70 ట్రిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి. 70 ట్రిలియన్ న్యూరాన్స్. 1 trillion is equal to 1000 billion. 1 billion is equal to 1000 million. 1 million is equal to 10 lakh.